Elite Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. మీరు జిల్లా కలెక్టర్గా మీ రిపోర్ట్ ఉంటే మాకు పూర్తి న్యాయం జరుగుతుందనేటువంటి విశ్వాసం. ఏదైతే మాకు 20-21 ప్యాకేజ్ చేవెళ్ళ ప్రాణహితది ఉందో అవి కాలువలు దవ్వి కొన్ని ప్రాంతాల్లో పైపులేసి సొరంగ మార్గం ద్వారా నీటిని తీసుకొచ్చి మా ప్రాంతానికి 186,000 ఎకరాలకు ఈ రూరల్ నియోజకవర్గానికి ఆ నీళ్ళు వస్తాయి. ఈ విషయం మీకు తెలుసు. మేము ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా మొన్న వచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకొచ్చాం. ఆ కాలువలు మాకు వస్తే ఈ ప్రాంతం అంతా నాకు తెలిసినంత మట్టుకు సార్ మీ రెవెన్యూ రికార్డ్స్లో ఏముందో తెలియదు, కానీ సిరికొండ మండలం, దర్పల్లి మండలం ఈ 2 మండలాల్లో దాదాపు 50,000 ఎకరాలకు సాగునీరు అందుతుందనేటువంటి మాట, ఇది వాస్తవం అనేటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు జిల్లా కలెక్టర్గా ఈ జిల్లాలో చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని కూడా దృష్టిలో పెట్టుకో. మా పొలాల్లో ఉన్నటువంటిది, మా చేన్లలో ఉన్నటువంటి మొరంని కానీ మట్టిని కానీ కొట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. దయచేసి జిల్లా లేకుంటే పక్క గ్రామం వాళ్ళతో మాట్లాడుకొని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చుకుంటాం. వేరే ప్రాంతానికి పంపే ప్రయత్నం ఇక్కడ మాత్రం జరగదు. ఒక అందరూ ఐక్య సొసైటీల కొనుగోలు కేంద్రాలు ఇచ్చి 90% ఇక్కడ నుంచి కొత్తగా వచ్చిన నూతన ROR చట్టం భూభారతి అవగాహన కార్యక్రమానికి సో మీకు ఏసీ రెవెన్యూ గారు బ్రీఫ్గా మొత్తం యాక్ట్ గురించి చెప్పే ఉంటారు. సో మనకి ఈ కొత్త ROR చట్టము ప్రీవియస్గా ఉన్న ధరణి చట్టం ఏదైతే ఉందో దాంట్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో ఆ ఇష్యూస్ ఏవైతే మనకి రైతులు ఫేస్ చేస్తున్నారో వాటిని రిజాల్వ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ కొత్త ROR చట్టం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. మనకి ఈ చట్టం అనేది జనవరి 2025లో గజెట్ రూపంలో వచ్చింది. తర్వాత మనకి మొన్న ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో రూల్స్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. సో ఈ చట్టము, ఈ రూల్స్లో మనకి ప్రీవియస్గా ఏవైతే కొన్ని ఇష్యూస్ రైతాంగం ఫేస్ చేస్తున్నారో వాటిని ఈ చట్టం ద్వారా రిజాల్వ్ చేయాలనే ఉద్దేశంతో మనకి ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఒక 4 మండలాల్లో పైలట్ బేసిస్ మీద ప్రతి గ్రామంలో కూడా మనకి రైతు సదస్సులు ఏర్పాటు చేస్తున్నారు. సో అక్కడ వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారంగా కూడా ఏమైనా మనకి మోడిఫికేషన్ చేయాలన్నా కూడా రూల్స్లో కొన్ని ప్రొవిజన్స్ అనేది కూడా మోడిఫై చేయడం అనేది జరుగుతుంది. ఉన్నాయి రైతాంగానికి ఏ విధంగా మేలు చేస్తుంది అనేది కొంత ఈ అవగాహన సదస్సులో చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనకి ఈ చట్టంలో సెక్షన్ 4 అనేది ఒకటి పొందుపరిచారు. సో సెక్షన్ 4లో మనకి ప్రీవియస్గా పాత చట్టంలో ఏమంటే రిజిస్ట్రేషన్స్ అంతా జరుగుతూ ఉన్నాయి. సో ఆన్లైన్లో ఏదైతే మనకి రికార్డ్ ఆఫ్ రైట్స్ ఏదైతే ఉందో దాంట్లో ఏమైనా రైతులకి సమస్యలు ఉంటాయి, అంటే మనకి ఎక్స్టెంట్ తక్కువగా ఉండొచ్చు, లేదు కొంత ఉన్న ఎక్స్టెంట్ మొత్తం ఎక్స్టెంట్ కూడా రికార్డు కాలేదు, అదర్వైజ్ మనకి ఉన్న ఎక్స్టెంట్ POPలో చూపించారు, అంటే ప్రొహిబిషన్లో ఉంది, రిజిస్ట్రేషన్ జరగట్లేదు, ఇలాగా రైతులకి చాలా సమస్యలు ఉన్నాయి. ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి, డిస్పోజ్ చేయడానికి మనకి చట్టంలోనే ఈ సెక్షన్ 4లో సబ్సెక్షన్ 4 and 5 కింద పొందుపరచడం జరిగింది. సో దీనిలో భాగంగానే మనకి రాబోయే 2 నెలల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా రైతు సదస్సులు పెట్టుకోవడం జరుగుతుంది. సో మనకి మే 1వ వారం నుంచి ప్రతి జిల్లాలో ఒక మండలంలో మనకి పైలట్ బేసిస్ మీద ఈ రైతు సదస్సులు అనేది జరుపుతాము. తరువాత మనకి అన్ని మండలాల్లో కూడా ఈ అన్ని గ్రామాల్లో రైతు సదస్సులు అనే కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో వచ్చిన అప్లికేషన్స్ కూడా మనం టైం బౌండ్ మేనర్లో డిస్పోజ్ చేసే విధంగా రూల్స్లో పొందుపరిచారు. అంటే మనకి అవసరమైతే నోటీసెస్ ఇచ్చి మనకి హీరింగ్ కండక్ట్ చేసి వితిన్ 60 డేస్లో డిస్పోజ్ చేసే విధంగా ఈ చట్టంలో ప్రొవిజన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి వన్స్ రైతు సదస్సులు ఇవి స్టార్ట్ అయిన తర్వాత మనం అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా మనకి భూభారతి పోర్టల్లో కూడా
అప్లై చేసే విధంగా ప్రొవిజన్స్ ఇచ్చారు. సో మనకి రైతులకి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా మనకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లేదు మీ గ్రామంలో ఎప్పుడైతే రెవెన్యూ సిబ్బంది వచ్చి రైతు సదస్సులు ఏర్పాటు చేస్తారో అప్పుడైనా మీరు అప్లికేషన్స్ ఇస్తే అవన్నీ కూడా మనకి 60 రోజుల్లో డిస్పోజ్ చేసే విధంగా మనకి చట్టంలో రూల్స్లోని కూడా మనకి పొందుపరచడం జరిగింది. సో ఇది మనకి పాత చట్టంలో ఇలా లేదు, అంటే స్టాట్యూటరీగా మనకి డిస్పోజ్ చేయాలి అనేది లేదు. బట్ ఈ చట్టంలో ఏమంటే స్టాట్యూటరీగా మనకి మ్యాండేటెడ్గా దీంట్లో ఈ సెక్షన్లోన ఈ ఇష్యూస్ అనేది పొందుపరచడం జరిగింది. ఈ ఎక్స్చేంజ్ బదిలీ కానీ బాగా పంపకాలు, ఈ 5 రకాల ట్రాన్సాక్షన్స్ అనేది సెక్షన్ 5 కింద తహసీల్దార్కి మ్యుటేషన్స్ చేసే పవర్స్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకి పాత చట్టానికి దీనికి డిఫరెన్సెస్ ఏమున్నాయి అంటే, పాత చట్టం ప్రకారంగానే మనకి ఆన్లైన్లో ఇప్పుడు ఎలా అయితే స్లాట్ బుక్ చేసుకుని తహసీల్ ఆఫీస్కి వెళ్తే రిజిస్ట్రేషన్ చేస్తున్నారో ఈ 5 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కి ఇప్పుడు అదే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.